హైదరాబాద్లో కాల్పులు కలకలం సృష్టించాయి. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ మీద కాల్పులు జరిగినాయి. గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపినట్లు చెప్తున్నారు. విక్రమ్ గౌడ్ భార్య బంజారాహిల్స్ హఫీజ్ బాబా నగర్లా విక్రమ్ గౌడ్ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన సమయంలో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ తెల్లవారుజామున 3:30 గంటలకు భార్యతో కలిసి గుడికి వెళ్లేందుకు బయలుదేరారు విక్రమ్. ముందుగా ఆయన ఇంటిపై నుంచి కిందకి దిగిన సమయంలో ఫైరింగ్ సౌండ్స్ వినిపించాయని, కిందకొచ్చి చూసేసరికి ఆయన కింద పడి ఉన్నారని చెప్తున్నారు విక్రమ్ భార్య. వెంటనే కారులో హాస్పిటల్ కు తీసుకొచ్చారు. ఒక బుల్లెట్ కుడి చేతిలోంచి, మరో బుల్లెట్ ఎడమ చేతి నుంచి పొట్టలోకి దూసుకెళ్లినట్లు చెప్తున్నారు పోలీసులు. ప్రస్తుతం విక్రమ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు డీసీపీ వెంకటేశ్వరరావు. మూడున్నర ప్రాంతాన మరి అతని వైఫ్ బ్రహ్మ ముహూర్తం ఉంది, ఏదో అక్కడ దగ్గరలో ఉన్న దర్గాకు కానీ ఇక్కడికి మరి అక్కడ ఉన్న పెద్దమ్మ గుడికి కానీ వెళ్ళాలని నిర్ణయించుకొని మరి వాళ్ళంతా తయారై అతను కూడా రాత్రి ఇక్కడికి వెళ్ళి 2:30కి వచ్చినారని తెలుస్తుంది. 2:30కి వచ్చిన తర్వాత ఇప్పుడు బ్రహ్మ ముహూర్తం ఉంది, మనం 3:30కి వెళ్ళాలని చెప్పాడు. అప్పుడు అతను తయారై అతను కిందికి దిగి అతనితో పాటు అతని భార్యను కూడా కిందికి రమ్మని చెప్పి వెళ్తున్న సందర్భంలో అక్కడ ఇన్సిడెంట్ అయింది. 2 సౌండ్లు వచ్చినాయని చెప్తున్నారు. బట్ భార్య కూడా ఏం గమనించలేదట, అక్కడికి వచ్చేసరికి కింద పడి ఉన్నాడు అని అంటున్నారు. బట్ దీనికి అంతా కూడా సీన్ ఆఫెన్స్ వెరిఫై చేస్తున్నాము. అతన్ని అడిగితే కూడా సరైన సమాధానం చెప్పడం లేదు. సో ఈ పూర్తి వివరాలు సేకరించిన తర్వాత కానీ మనం ఫర్దర్ చెప్పడానికి రెండు కూడా రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ నుంచి ఎంట్రీ ఉన్నది, ఎగ్జిట్ ఉన్నది. బట్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఇక్కడ నుంచి పోయిన తర్వాత క్రాస్ నుంచి జస్ట్ స్టమక్ దగ్గర నుంచి పక్క నుంచి వెళ్ళినట్టు కనిపిస్తుంది. బుల్లెట్ కూడా లోపలనే ఉంది. డాక్టర్ చెప్పేదాని ప్రకారం అయితే అవుట్ ఆఫ్ డేంజర్ అంటున్నారు. ఇంట్లో ఇద్దరే ఉన్నారు, బట్ జరిగిన విషయాలు తెలుసుకోవాలి కదా. అంటే రైట్ లెఫ్ట్ అని అన్నారు, వెరిఫై చేస్తున్నాం ఇంకా. ఇప్పుడే ఇంకా ఇన్వెస్టిగేషన్ పరిశోధనలో ఉంది, ఏం జరిగిందో కూడా పూర్తి వివరాలు తెలియలేదు. బట్ ఈజ్ అండ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్స్ చెప్తారు. అది వెరిఫై చేస్తున్నాం, వీళ్ళు వెరిఫై అతనికి వెరిఫై చేస్తున్నాను. ఇప్పుడే చెప్పినారు వెపన్ లేదు అని అంటున్నారు, బట్ వీళ్ళు వెరిఫై. డీటెయిల్స్ సంపత్ చెప్తాడు. సంపత్, పోలీసుల బయట వింటే అయితే పూర్తి విచారణ జరగాలని చెప్తున్నారు. మరి ఘటన మీద అయితే ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు? అంత పెద్ద ఇంటికి అసలు సెక్యూరిటీ లేదా? నేత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ ఇంట్లో కాల్పులు జరిగాయి. అట్లాగే నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఎర్లీ అవర్స్లో 3 గంటల టైంలో ఇన్సిడెంట్ జరిగినట్టుగా పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. మీరు అడుగుతున్నట్టుగా అంటే భద్రతకు సంబంధించిన విషయంలో ప్రైవేట్ సెక్యూరిటీ తన ఇంటి వద్ద ఉంది. దాంతోపాటుగా సీసీ కెమెరాలు ఉన్నా అవి పనిచేయడం లేదనేది పోలీసులు ప్రైమరీగా చెప్తున్నారు. 307 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం జరిగింది. దాంట్లో 2 వర్షన్లు వినిపిస్తున్నాయి. ఒకసారి వాళ్ళ బావమరిది చెప్తున్నటువంటి స్టేట్మెంట్ ఒక రకంగా ఉంది. అట్లాగే ముఖేష్ గౌడ్ కోడలు విక్రమ్ గౌడ్ భార్య శిల్ప చెప్తున్నటువంటి స్టేట్మెంట్లు మరోలా ఉన్నాయి. ఎందుకంటే ఒకటి, ఆమె 12:30 గంటలకి ఇంట్లో బయట ఒక పార్టీలో ఉండి ఇంటికి వచ్చిన ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ 12:30 గంటల టైంలో ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత తను లోపలికి వెళ్లే ముందు సెక్యూరిటీతో లాస్ట్ టైం మాట్లాడిన టైంలో గేటు ఓపెన్ చేసి ఉంచాలా లేదంటే క్లోజ్ చేయాలని అడిగినప్పుడు ఆయన గేట్ ఓపెన్ ఉంచమని చెప్పినట్టుగా తన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత విక్రమ్ గౌడ్ లోపలికి వెళ్ళిన తర్వాత తన భార్యను పూజకు రెడీ కావాలని చెప్పాడు. పెద్దమ్మ గుడిలో, జూబ్లీ హిల్స్ ఉన్నటువంటి పెద్దమ్మ గుడిలో అన్నదానం చేయాల్సి ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళాలని చెప్పడంతో ఆమె 2:30 గంటలకి రెడీ అయింది. 2:30 గంటల టైంలో వాళ్ళిద్దరూ రెడీ అయిన తర్వాత డూప్లెక్స్ ఇంట్లో పై ఫ్లోర్లో భార్య శిల్ప ఉంది, కింద మాత్రం విక్రమ్ గౌడ్ ఉన్నాడు. ఒక్కసారిగా కాల్పుల సౌండ్ వినబడింది, కానీ అక్కడ ఎవరు కనిపించలేదు వచ్చేసరికి అనేది వాళ్ళ భార్య చెప్తున్న స్టేట్మెంటు.
చేతిలో నుంచి ఒక బుల్లెట్ వెళ్ళింది, అట్లాగే వెన్నుపూస నుంచి ఒక బుల్లెట్ వెళ్ళింది. 2 బుల్లెట్లను వాటిని బయటకు తీశారు. ప్రజెంట్ అయితే అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నారనేది డాక్టర్స్ చెప్తున్నారు. స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. విక్రమ్ గౌడ్ చెప్తున్న స్టేట్మెంట్ను కూడా పోలీసులు రికార్డ్ చేశారు. ఆయన చెప్పిన స్టేట్మెంట్ ప్రకారంగా తనపై ఎవరో దాడి చేశారు, ఆ విషయాలన్నింటినీ కూడా నేను కొంచెం క్యూర్ అయిన తర్వాత మిగతా స్టేట్మెంట్స్ చెప్తానని చెప్పారు. సో దాన్ని ప్రైమరీ స్టేజ్ కింద ఎవరో అగంతకులు వచ్చి దాడి చేశారనే విషయంపైన ఐపీసీ 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాంతోపాటుగా బ్లడ్ శాంపిల్స్ని అట్లాగే ఆ పిల్లెట్స్ బుల్లెట్లో తుపాకులో ఉన్నటువంటి పిల్లెట్స్ని కూడా కలెక్ట్ చేశారు. అవి ఎక్కడ తుపాకీ, అట్లాగే అదేమో లైసెన్స్డ్ తుపాకా లేదంటే కంట్రీ మేడ్ పిస్టోలా లేదంటే ఏదైనా ఇల్లీగల్ వెపన్ అనే విషయాన్ని ఫైండ్ అవుట్ చేసేందుకు ఆ బుల్లెట్ సంబంధించిన ఆ పిల్లెట్స్ తీసుకున్న తర్వాత వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుందనేది పోలీసులు చెప్తున్నారు. చూడాలి, అంటే ఆఫ్ ది రికార్డులో పోలీసులు చెప్తున్నారు బట్టి శ్రీకాంత్ అనేటువంటి ఒక వ్యక్తి భూ వివాదాలతో పాటుగా ఆ కాన్స్టిట్యున్సీలో ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీ దగ్గర నుంచి కావచ్చు, అట్లాగే గోషామాల్ కాన్స్టిట్యున్సీలో తనకు ఇబ్బంది పెడుతున్నాడు. అట్లాగే విక్రమ్ గౌడ్ పైన విక్రమ్ గౌడ్ పైన తిట్ల పురాణం చేస్తున్నటువంటి ఇన్సిడెంట్ కూడా తన దృష్టికి వచ్చింది. దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్య రెగ్యులర్గా గొడవలు ఉండేవనేది పోలీసులు ఆఫ్ ది రికార్డులో చెప్తున్నారు. చూడాలి, అంటే నిజంగానే అక్కడ క్లోజ్ సర్క్యూట్లో ఫైర్ జరిగినట్టుగా పోలీసులు అయితే ఫైండ్ అవుట్ చేశారు. 1 to 2 ఇంచెస్ డిస్టెన్స్లోనే ఈ ఫైర్ జరిగిందనేది పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. కానీ అది లీగల్ వెపనా ఇల్లీగల్ వెపనా, వేరే అగంతకులు వచ్చి ఈ ఇన్సిడెంట్కి పాల్పడారా లేదన్నది చూడాలి. ఎందుకంటే ఒకవేళ సెల్ఫ్ మోటోలో చేసుకున్నారన్నటువంటి ఒక వాదన కూడా వినిపిస్తుంది. కాబట్టి అట్లా చేసుకునే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ వెపన్ వాళ్ళకు ఫౌండ్ కావాలి. కానీ పోలీసులకు అక్కడ మాత్రం ఎలాంటి తుపాకీ కానీ ఎలాంటి వెపన్స్ కానీ దొరకలేదు. దీంతో ఏ అగంతకులు అతనిపైన దాడికి పాల్పడ్డారు అంత ఎర్లీ మార్నింగ్ అవర్లో ఆయన మూవ్మెంట్ను చూసుకొని వచ్చినటువంటి వ్యక్తులకు మాత్రమే అంత ఈజీ ఉంటుందనేది పోలీసులు భావిస్తున్నారు. సెక్యూరిటీ స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. వాళ్ళ భార్య శిల్ప స్టేట్మెంట్ను, అట్లాగే వాళ్ళ బావమరిది అనిరుద్ధ్ స్టేట్మెంట్తో పాటుగా విక్రమ్ గౌడ్ స్టేట్మెంట్ను కూడా ఓవరాల్గా కొన్ని స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అట్లాగే ఈ కేసులో భాగంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు, లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్గా సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు. ఆ రోడ్లో వచ్చినటువంటి వెహికల్స్ ఏమున్నాయి, ఆ టైంలో 2:30 తర్వాత అక్కడికి ఏ వెహికల్స్ వచ్చాయి, బంజారాహిల్స్లో ఉన్నటువంటి విక్రమ్ గౌడ్ నివాసం దగ్గరికి ఏమైనా వెహికల్స్ వచ్చాయన్న విషయం మీద ఫైండ్ చేస్తున్నారు. ఎందుకంటే రెడ్ కలర్ BMW కారులో ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత వెనకాల ఉన్నటువంటి ఏ కార్లు కానీ ఏ వాహనాలు కూడా లేవు అనేది పోలీసులు ఫైండ్ చేశారు. 3 గంటల టైంలో ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి దానికి ముందు ఏం జరిగిందనే విషయం పైనే పోలీసులు ఫైండ్ అవుట్ చేస్తున్నారు. ఇంటి దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరా పనిచేయకపోవడంతో ఆ లేన్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల కలెక్షన్ చేస్తున్నారు. అక్కడ తిరిగినటువంటి ఆ టైంలో తిరిగినటువంటి వెహికల్ నెంబర్లను కలెక్ట్ చేస్తున్నారు. ఆ వెహికల్ నెంబర్స్ను బేస్ చేసుకొని ఒకవేళ అటువైపు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఆ వెహికల్లో వచ్చి ఉంటే అగంతకులు అయి ఉంటే వాళ్ళను ట్రాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటుగా తనకు వరుసగా 1 నెల రోజుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ కూడా పోలీసులను గతంలో ఆశ్రయించినట్టుగా వాళ్ళ భార్య శిల్ప చెప్తోంది. దాంతోపాటుగా వెపన్ లైసెన్స్ కావాలని కూడా పోలీసులను చాలాసార్లు కోరినట్టుగా చెప్తున్నారు. సో థ్రెట్ కాల్స్, థ్రెట్ పర్సెప్షన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక విక్రమ్ గౌడ్ విషయానికి వస్తే చాలాసార్లు పలు వివాదాల్లో తను కేంద్ర బిందువుగా ఉన్నాడు. ల్యాండ్ డిస్ప్యూట్స్ కావచ్చు, అట్లాగే రెగ్యులర్గా గొడవల్లో గోషామాల్ పోలీస్ స్టేషన్లో కావచ్చు, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్లో నిత్యం వివాదాల వ్యవహారంలో కూడా విక్రమ్ గౌడ్ పేరుంది. దానిలో కొన్ని పిట్టి కేసెస్ కూడా నమోదయ్యాయి. సో దీన్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఎవరైనా శత్రువులు ఉన్నారా, లేదంటే ఏదైనా డిస్ప్యూట్స్లో ఈ గొడవలు వచ్చిందా, లేదంటే ఎట్లా జరిగింది ఇన్సిడెంట్ దానిపైన ఒక క్లారిటీ ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎట్లాంటి ఆధారం పోలీసులకు చిక్కలేదు. కేవలం ఆ సీసీ కెమెరా ఫుటేజెస్ని అక్కడికి వచ్చినటువంటి వెహికల్స్ని బేస్ చేసుకుని చూస్తున్నారు. శిల్ప వాళ్ళ భార్య ఇచ్చినటువంటి శిల్ప స్టేట్మెంటు, మన విక్రమ్ గౌడ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో పాటుగా వాళ్ళ బావమరిది ఇచ్చిన స్టేట్మెంట్, అట్లాగే ఆ ప్రజెన్స్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఆ సెక్యూరిటీ ఉన్నారో ప్రైవేట్ సెక్యూరిటీ దగ్గర నుంచి తీసుకున్నటువంటి స్టేట్మెంట్ మాత్రం తీసుకున్నారు. దీన్ని బేస్ చేసుకొని ఐపీసీ 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఎవరైనా అగంతకులు అన్నోన్ పర్సన్స్ అటాక్ చేసిన సందర్భాల్లో ఈ సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తారు. చూడాలి, అంటే మరికొద్ది సేపట్లో దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముందుగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒకవేళ లైసెన్స్డ్ వెపన్ అయితే ఆ పిల్లెట్స్, ఆ గన్లోని పిల్లెట్స్ ఫైండ్ అవుట్ అయ్యాయి కాబట్టి వాటిని ల్యాబ్కు పంపిస్తే వాటిని ప్రైమరీగా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానిపైన నెంబరింగ్ కూడా ఉంటుంది కాబట్టి లైసెన్స్డ్ వెపన్ అయితే నెంబరింగ్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని లైసెన్స్డ్ వెపన్ అయితే ఏ వ్యక్తి అనే విషయాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అట్లా కాకుండా ఎవరైనా అగంతకులు పాల్పడి ఉంటే మాత్రం అవి ఇల్లీగల్ వెపన్స్ అయితే కొంత కష్టంగానే ఉంటుంది పట్టుకోవడం. సో ఇప్పుడు ఉన్నటువంటి
క్లూస్ను బేస్ చేసుకొని ప్రజెంట్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విక్రమ్ గౌడ్ పోలీసులతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. కొంత ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. మిడ్ నైట్లోనే 106కి అట్లాగే డయల్ 100కి ఫోన్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, తర్వాత ప్రైమరీ ఇన్ఫర్మేషన్ కింద జరిగినటువంటి ఇన్సిడెంట్ను హాస్పిటల్లో రికార్డ్ చేసిన తర్వాత అడ్మిట్ చేసుకొని ఆపరేషన్ కూడా కంప్లీట్ చేశారు. కొద్దిసేపటి క్రితమే డీసీపీ వెంకటేశ్వరరావు, ఏసీపీ నోముల నరసింహులు ఇద్దరు కూడా విక్రమ్ గౌడ్ను స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకున్నారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ చేశారు. సో దర్యాప్తు చేసిన తర్వాత తన ఫోన్ కాల్ డాటా, అట్లాగే గతంలో ఆయన ఎవరెవరితో మాట్లాడారు, నిజంగానే బెదిరింపు కాల్స్ ఉన్నాయా, అట్లాగే శత్రువులకు సంబంధించిన వాళ్ళు ఎవరున్నారు, అగంతకులు దాడి చేసిన వాళ్ళు ఎవరు, ఇలాంటి ఇన్సిడెంట్లపైన దర్యాప్తు చేసిన తర్వాత అసలు వ్యక్తులు ఎవరనే విషయం తెలిసిన తర్వాత కానీ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేమంటున్నారు పోలీసులు. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సంపత్.